చాలా కాలం పాటు వంగవీటి రంగా పేరుని కనీసం ప్రస్తావించడానికి కూడా సిద్ధం కాని పవన్ కళ్యాణ్ హఠాత్తుగా వంగవీటి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులైతే అర్పించారు. ఆసక్తికరం. ఆయన వర్ధంతి నాడు నివాళులు అర్పించడానికి కూడా ముందుకు రాని పవన్ కళ్యాణ్ జయంతి రోజు మాత్రం వంగవీటి రంగాను గుర్తు చేసుకున్నారు. ఇదొక కీలకమైనటువంటి అంశం. అదే సమయంలో వంగవీటి రాధా రాజకీయ భౌతవ్యానికి పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారా? పవన్ కళ్యాణ్ కారణంగానే టీడీపీ నాయకత్వం వంగవీటి రాధాకి తగినంత అవకాశాలు ఇవ్వలేకపోతుందా అనేటువంటి ప్రశ్న అయితే ఉదయిస్తుంది. వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీలో ఎంపీ సీటు ఆఫర్ చేసినప్పటికీ దాన్ని తోసిపుచ్చి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందే టీడీపీలో చేరి ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆ పార్టీ వెంటే నడిచారు. 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపులో క్రియాశీలకంగా పనిచేశారు. అనేక చోట్ల ప్రచార కార్యక్రమాలకి సారథిగా వ్యవహరించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 2.5 ఏళ్ల తర్వాత కూడా ఆయనకి తగిన హోదా కట్టబెట్టడానికి నిర్ణయం తీసుకున్న అనవాళ్ళు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్సీ సీట్ల భర్తీ జరిగింది, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగింది. అలాంటి తరుణంలో కూడా వంగవీటి రాధాకు ఎక్కడా అవకాశం ఇవ్వడానికి సిద్ధం కాలేదు. తాజాగా ఇప్పుడు ఏపీలో మరొక 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. గవర్నర్ కోటాలో జకియా ఖాను, పండుల రవీంద్రబాబు ఇద్దరు వైఎస్ఆర్సీపీ పేరుతో అధికారికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు రిలీవ్ అవుతున్నారు. జకియా ఖానం ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, పండుల రవీంద్రబాబు వైఎస్ఆర్సీపీ వెంటే సాగుతున్నారు. ఇప్పుడు ఈ 2 స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే యోచనలో టీడీపీ నాయకత్వం ఉన్నప్పుడు వంగవీటి రాధాకి ఛాన్స్ ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే వంగవీటి రాధాకి ఛాన్స్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ నుంచి అభ్యంతరాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. వంగవీటి రాధాను శాసనమండలికి ఎంపిక చేసి ఆ తర్వాత ఆయనకి కేబినెట్ సహచరుడిగా అవకాశం ఇస్తే అప్పుడు నేరుగా వంగవీటి రాధా కూడా పవన్ కళ్యాణ్ సరసన చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కొనసాగే అవకాశం దక్కుతుంది. దానికి పవన్ కళ్యాణ్ ససేమిరా అంటున్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభ్యంతరాల కారణంగానే కూటమి నాయకత్వం వంగవీటి రాధాకు అవకాశం ఇవ్వకుండా తాత్సార్యం చేస్తుంది అనేటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. అందుకు అనేక అనుమానాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వంగవీటి రంగా విషయంలో చాలా కాలంగా పవన్ కళ్యాణ్ అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. కనీసం వర్ధంతి నాడు నివాళులు అర్పించడం కానీ, ఆయన విగ్రహానికి ఎక్కడ దండేసిన దాఖలాలు కానీ, ఆయన పేరు ప్రస్తావించడానికి సిద్ధపడినటువంటి సందర్భాలు కానీ ఎక్కడా కనిపించలేదు. అలా వంగవీటి అనే పేరుతో పవన్ కళ్యాణ్లో ఏమైనా అభద్రతాభావం ఉందా అనేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ తరుణంలోనే వంగవీటి రాధాకు తగిన అవకాశం కల్పించడంలో పవన్ కళ్యాణ్ ససేమిరా అంటున్నారు అని చాలామంది సందేహిస్తున్నారు. ఆ క్రమంలోనే వంగవీటి రాధా పేరుని పరిశీలించడానికి కూడా టీడీపీ నాయకత్వం సిద్ధం కావట్లేదన్న వాదన ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వం పిఠాపురంలో తన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను కూడా పక్కన పెట్టేసింది. ఆఖరికి ఆయనకి ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ కానీ ఎమ్మెల్సీ లాంటి అవకాశాలు కానీ కల్పించకుండా పక్కన పెట్టడం వెనక పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉన్నదన్నది కాదనలేనటువంటి వాస్తవం. అదే సమయంలో వర్మని ఆ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా పక్కన పెట్టి కొత్త వాళ్ళు ఎవరు లేకుండా పిఠాపురాన్ని ఖాళీగా వదిలేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఇదంతా పవన్ కళ్యాణ్ కోసమే అనేటువంటి అభిప్రాయం అయితే బలంగా ఉంది. ఆ తరుణంలోనే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురాన్ని వదులుకున్న టీడీపీ నాయకత్వం వంగవీటి రాధా విషయంలో కూడా చూచి చూడనట్టుగా సాగిపోతుంది అనే అభిప్రాయానికైతే అనేక మంది వస్తున్నారు. ఈ తరుణంలోనే మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ వంగవీటి రంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు కాబట్టి ఇక వంగవీటి రాధాకి లైన్ క్లియర్ చేసేదానికి సిద్ధమవుతారా? కాకుంటే ఇంకా అడ్డంకులు పెట్టి తాను ఎదిగేదానికి మరొకరు ఎదగకుండా చూసుకునే ఒక సగటు రాజకీయ నేత స్థాయిలోనే ఆయన మిగిలిపోతారా అనేటువంటి ప్రశ్న అయితే ఉదయిస్తోంది. మొత్తంగా వంగవీటి రాధా విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇన్నేళ్ల తర్వాత కూడా న్యాయం చేయకుండా జాప్యం చేయడానికి పవన్ కళ్యాణ్ కారకుడు అనేటువంటి అభిప్రాయం అయితే బలపడుతున్నటువంటి తరుణంలో టీడీపీ నాయకత్వం ఏమైనా పునరాలోచన చేస్తుందా? జనసేన పార్టీ అధినేత అభ్యంతరాలు పెట్టకుండా సిద్ధమవుతారా? ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది.